హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇక్కడ చూసారండి, నేను మా మేము పాలాకుతోటి ఇలా ఫ్రై అయితే చేసుకున్నామండి. చాలా బాగుంటుంది. అట్లా వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా చేశాననేది మీకు చూపిస్తాను. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఒక ఆనియన్ అయితే వేసుకోవాలి. 4-5 వెల్లుల్లిపాయలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, 1 స్పూను శనగపప్పు ఇవన్నీ వేసుకోవాలండి. శనగపప్పు వేసుకునే తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అందులోనే ఇంకా కాస్త 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత పోపు అంతా మనం పాలాకు అయితే తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు కడాయిలో వేసుకోవాలండి. కడాయిలో వేసిన